డాక్టర్ ప్రియాంకకి అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు తల్లిదండ్రులు. నిజంగా తల్లిదండ్రులు బాధ చూస్తుంటే ఎవరు కూడా చెప్పలేంది, తీర్చలేంది కూడా. ఎంత డబ్బు ఇచ్చినా సరే వాళ్ళ జీవితకాలం పాపం వాళ్ళ కూతురుని తలుచుకుని బాధపడాల్సిన పరిస్థితి. అలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకి రాకూడదని మనమందరం కూడా కోరుకున్నాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతున్నారు. ఏంటి విషయం అని అంటే, అయితే మన ఏపీ గవర్నమెంట్ ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందించింది. చాలామంది గత 3 రోజులుగా మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఆ అమ్మాయికి ఖర్చు ఎక్కువ అవుతుంది, గవర్నమెంట్ సహాయం చేయాలి, గవర్నమెంట్ ఆదుకోవాలి, ఆ కుటుంబం అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేదని 3 రోజుల కిందట అందరూ మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి చనిపోయింది. ఒక అమ్మాయి ఒక డాక్టర్ చదవాలనంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిన విషయం. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అయితే అందించింది. అందరూ అనే మాట ఏంటంటే, అసలు గవర్నమెంట్ 20 లక్షలు ఎందుకు ఆర్థిక సాయం ఇవ్వాలి? అది మామూలుగా జనరల్గా జరిగిన యాక్సిడెంట్, అది అసలు గవర్నమెంట్కి సంబంధం లేదు, ప్రజలకు ఎవరికి కూడా సంబంధం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా ప్రజల సొమ్మే కదా. ఈ రోజు వీళ్ళకి ఆర్థిక సాయం చేశారు, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ రేపు పొద్దున్న అందరూ కూడా ఇలాగే చేస్తారు. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 1 రూపాయి కూడా వసూలు చేయకుండా చక్కగా కేసులు పెట్టి అలా జైల్లో పెట్టామనంటే రేపు పొద్దున లక్షలు డబ్బులు ఇచ్చి లాయర్లను పెట్టుకుని వాళ్ళు ఏదో రకంగా బెయిల్ మీద బయటకు వచ్చి శుభ్రంగా తిరిగే పరిస్థితి. అసలు ఈ అమ్మాయి ప్రాణం తీసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకుండా అసలు మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఆర్థిక సాయం చేయాలని చాలా మంది వీడియోలు చేస్తున్నారు. ఆ చంపిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నవాడే, వాడి దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి. మరి వాడి ఆస్తులు సీజ్ చేసి వాడి దగ్గర నుంచి వసూలు చేసి ఈ కుటుంబానికి సాయం చేస్తే రేపొద్దున ఇంకొకటి ఎవడో కూడా చేయకుండా ఉంటాడు. కానీ ఇలా గవర్నమెంట్ తీసి డబ్బులు ఇవ్వడం అదైతే కరెక్ట్ కాదని కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారనంటే, మరి ఈ మందుబాబులు అందరూ కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, మరి ఆ ట్యాక్స్ కట్టిన డబ్బులే గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళ సొంత జేబులోంచి తీసిన డబ్బులు అయితే ఇవి కావు, అవి కూడా మందుబాబుల డబ్బులే అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారనంటే, అసలు మొత్తానికి ఈ ఫ్రీ పథకాలు తీసేసి ఆ మందు షాపులు తీసేసి జనాల్ని ప్రశాంతంగా ఉంచితే బాగుంటుంది. ఎన్ని రోజులని ఎవరు కాపలా కాస్తారు? ఈ రోజు ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరగచ్చు. ఇప్పటి వరకు చాలా జరిగాయి, అయినా సరే గవర్నమెంట్ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఎవరికన్నా ఇలా జరిగిందనంటే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చేయడం, కేసులు ఏదో పెట్టామని అనడం, అవతల వాళ్ళకి కఠినమైన శిక్షలు వేసామని అనడం, ఇదే జరుగుతుంది. అసలు మందు షాపులే లేకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా. ఈ ఫ్రీ పథకాలు ఎందుకు పెట్టాలి? మందు మీద వచ్చే ట్యాక్స్ డబ్బులతోటి గవర్నమెంట్ ఎందుకు నడిపించాలి? అసలు మందే లేకుండా చేస్తే చాలా కుటుంబాలు బాగుపడతాయి కదా అని చెప్పేసి ఇంకొంతమంది జనాలు మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఎవరి మాట కరెక్ట్ ఇందులో? అయితే మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం కనుక ఇవ్వలేదు అనుకోండి, డాక్టర్లందరూ పిల్లలందరూ కూడా మొన్న 3 రోజులుగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని ఆ పిల్లలందరూ కూడా అడగడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి నిన్నటి వరకు కూడా బ్రెయిన్ డెడ్ అయ్యింది. పైగా అమ్మాయి తెలంగాణ నుండి వచ్చి మన ఆంధ్రాలో చదువుకుంటుంది. మరి అలాంటి అమ్మాయికి ఇలాంటి ప్రమాదం జరిగిందనంటే మరి మన గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయకపోతే మరి పరిస్థితి ఏంటి చెప్పండి? అయితే చాలామంది అంటున్నారు కదా, మందు షాపులు తీసేయండి, అసలు మందు లేకుండా ఉంటే ఏమవుతుంది, జనాలు ఏమన్నా ఇదైపోతారా, చచ్చిపోతారా అని ఇలా మాట్లాడుతున్నారు కదా. నేను ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్తా. మందు తీసేసినా సరే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్తా. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో మందు లేదు, మందు షాపులు ఏమీ ఉండవు. ఆ రాష్ట్రం వరకు మందు అయితే తీసేశారు. కానీ ఆ రాష్ట్రంలో అక్కడ మందు సీసాలు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. పక్క రాష్ట్రం మహారాష్ట్ర ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం, ఆ బార్డర్లోంచి దొంగచాటుగా మందు తీసుకురావడం, ఇళ్లలో పెట్టేసుకుని షాపుల్లో పెట్టేసుకుని దొంగచాటుగా రేట్ ఎక్కువ చేసుకుని ఇలా అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. పబ్లిక్గా షాపులు అయితే ఉండవు, కానీ దొంగచాటుగా మాత్రం మందు అమ్ముతారు. ఇప్పుడు ఏమైందండి, గుజరాత్ రాష్ట్రంలో మందు తీసేసినా ఎక్కడి నుంచో పోయి తెచ్చుకుని తాగుతున్నారా? లేదంటే ఈ జనాలే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ కూడా పార్టీలు చేసుకుని తాగుతూ ఉన్నారు. ఎవరు ఆపగలిగారు? ఇప్పుడు మన ఏపీలో కూడా మందు తీసేశారు అనుకోండి, అందరూ ప్రశాంతంగా ఉంటారని అనుకుంటున్నారా? ఎక్కడో ఓ చోట పక్క రాష్ట్రంలోంచి తెచ్చుకుని దొంగచాటుగా బెల్ట్ షాపులు పెట్టేసి సీక్రెట్గా రేట్ ఎక్కువ చేసి అమ్మేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు తాగని వాళ్ళు ఏమన్నా ఉంటారా? ఒకవేళ ఈ మందు తీసేసిన మళ్ళీ ఈ గుడుంబాలని, ఈ సారాలని, ఏవేవో నాటు ఉంటాయి కదా, అవి కూడా వెలిసిపోతాయి. దొంగచాటుగా అవి కూడా అమ్మేస్తారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆగరు. అందుకే ఇంకా గవర్నమెంట్ కూడా ఎలాగా ట్యాక్సులు వస్తున్నాయి కదా అని చెప్పేసి పబ్లిక్గా అమ్మేస్తున్నారు. ఎవరన్నా తాగే వాళ్ళు ఉంటే తాగి ఇంట్లో కూర్చోండి, రోడ్ల మీదకి వచ్చి ఇలా వాహనాలు నడపకండి అని ఇలా ఏవో కండిషన్లు పెడుతున్నారు. కానీ అయినా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలు కూడా కొట్టుకుని ఇలా జీవితాలు రోడ్ల మీద పాడేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మందు తీసేయడం అని అంటే మాత్రం అస్సలు జరగదండి. చెక్ పోస్టుల దగ్గర పోలీసులు ఎంత చెక్ చేసినా సరే, అబ్బో మన జనాలు చాలా తెలుగుగల వాళ్ళు కదా, ఈ గడ్డి మోపుల్లో కూడా సీసాలు పెట్టేసి తెచ్చేసుకునే రకాలు. అలాంటి వాళ్ళు ఆగుతారో చెప్పండి? మందు తాగడం అలవాటు పడిన ప్రాణం ఆగుతుందా? ఎక్కడో చోట నుండి తెచ్చుకుని శుభ్రంగా తాగేస్తారు. అప్పుడు కొంపలో ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి. ఇన్ని రోజులు చౌకగా దొరికే మందు కాస్త అప్పుడు దొరకకపోయేసరికి ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుని ఇంట్లో భార్య పిల్లలతోటి గొడవలు పెట్టుకుని సంసారాలు రోడ్డును పాడేసుకునే పరిస్థితి. తాగే అలవాటు ఉన్నవాడిని మానిపించడం అని అంటే అబ్బో దేవుడి దిగి రావాలి. బుద్ధిని వాడి దగ్గర తీసుకుని ఈ కుటుంబానికి ఇచ్చుంటే బాగుండేదని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందండి, గవర్నమెంట్ ఇచ్చేసింది, ఇక్కడతోటి ఈ గొడవ అయిపోయింది, మా అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబం
కుటుంబం ఇంకా అలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ జైల్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే కేసు నాళ్ళ తర్వాత మెల్లమెల్లగా బెయిల్కి అప్లై చేసుకోవడానికి పెద్ద లాయర్లు పెట్టుకుని వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఏదో రకంగా శతవిధాల బయటకు రావడానికి ప్రయత్నాలు చేసి ఏదో ఒకటి చేస్తారు. ఈ 4 రోజులు సీరియస్గా మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకో 2 రోజులు పోయిందంటే ఎవ్వరు కూడా పట్టించుకోరు, అందరూ మర్చిపోతారు. ఆ కేసు ఏం జరిగిందో తెలీదు, ఆ గుద్దునవాడు ఆ లోపల ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడు బయటకు వచ్చాడో కూడా మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇప్పుడు డాక్టర్ ప్రియాంక విషయంలో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇంకా గవర్నమెంట్ ఏదో ఒకటి ఆ అమ్మాయికి సాయం చేయాలన్న ఉద్దేశంతో చేసింది. లేదంటే డాక్టర్లు అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారనుకోండి, అదొక ఇబ్బంది కదా, ఎలా అయినా కష్టం కదా. మరి మాకు న్యాయం చేయలేదని ఈ పిల్లలు కూడా అడుగుతారు. ఈ రోజు ఆ అమ్మాయికి జరిగింది రేపు మాకు జరగచ్చు అంటే ఇక్కడ ఎవరో పట్టించుకోరా, మేము చదువుకోవడానికి ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుండి వస్తాము అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటుందా, గుద్దేసి చంపేసిన వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోరా, వాళ్ళకి ఉరిశిక్షలు వేయరా అని చెప్పేసి ఈ రకంగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే గవర్నమెంట్ ఈ గొడవలన్నీ ఎందుకు పెంచుకోవడం అని చెప్పేసి ఆ కుటుంబానికి ఆ స్టూడెంట్లు అడిగిన విధంగా 20 లక్షల ఆర్థిక సాయం చేసింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఏదైనా కానండి, ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా, ప్రజల సొమ్మైనా గవర్నమెంట్ సొమ్మైనా ఏది ఇచ్చినా సరే ఆ కుటుంబానికి తీరం లోటేనండి. వాళ్ళ ఇంట్లో లేక డాక్టర్ చదివించుకుంటున్నారంట. ఈ ఒక్క అమ్మాయినే పాపం ఎంతో కష్టపడి ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఎంతో మందికి సేవ చేద్దామని అనుకుంది. మా కుటుంబం అందరిలోకి ఈ అమ్మాయి డాక్టర్ చదివింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడిప్పుడే అమ్మాయి ఎదుగుతూ ఉంది, మంచి పేరు తెచ్చుకుంటూ ఉంది. అలాంటిది ఈ రకంగా జరగడం నిజంగా మాకు తీరం లోటు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఆ తల్లి చెప్తోంది, యూత్ పిల్లలు ఎవరు కూడా తొందరపడకండి, స్పీడ్గా వెళ్ళకండి, వాహనాలు నడిపేటప్పుడు ఇలా తాగి మాత్రం వాహనాలు నడపకండి, తొందరపడి ఎదటి వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి అని చెప్పేసి ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. కానీ ఎవరంటే ఆలోచించేవాళ్ళు ఆ తాగిన మైకుల్లో ఏం చేస్తున్నారో తెలీదు. అంతా దిగిపోయిన తర్వాత తెల్లారి అయ్యో నేను ఇలా చేశానా, నేను తప్పు చేశానా అని అప్పుడు బాధపడి ఏం ఉపయోగం. తాగినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా, లేదంటే ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చొని తాగాలి కదా. తాగేసి వాళ్ళతోటి వీళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం, డ్రైవింగ్ చేయడం, ఎదటి వాళ్ళు ప్రాణాలు తీయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదే పరిస్థితి వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా జరిగిందనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? ఇలాగే రోడ్ల మీదకి వచ్చి అడుగుతారు కదా. కాబట్టి ఎవరి ప్రాణమైనా ఒకటేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మందు అమ్ముతున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి తాగేసి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు. ఈ రోజు కూడా తెలంగాణలో ఎవడో ఒకడు ట్యాక్సీ వాడు శుభ్రంగా తాగేసి 10 వాహనాలను గుద్దేశాడు. అదృష్టం బాగుండి ఎవరికి కూడా ప్రాణాపాయం జరగలేదు, కార్లన్నీ గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. తీరా వాడిని పట్టుకుని పోలీసులు బయటకు తీసుకొచ్చిన తర్వాత తప్పు అయిపోయింది, క్షమించండి, నేను తాగిన మొత్తలో గుద్దేనని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఏం ఉపయోగం అండి? అదే నిజంగా అక్కడ ప్రాణం పోతే ఇప్పుడు ఆ 10 కార్లు గుద్దేశాడు, ఆ కార్లు వాళ్ళు ఊరుకుంటారా? ఎంత డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు ఎవడు? వీడు డబ్బు ఉన్నవాడైతే ఏమన్నా వసూలు చేస్తారు. వాడి దగ్గర ఏమీ లేకుండా పేదవాడు అయ్యాడు అనుకోండి, వాడిని తీసుకువెళ్ళి జైల్లో పడేయడం తప్ప ఇంకో మార్గం ఉండదు. తాగి డ్రైవింగ్ చేయకండి, ఎదటి వాళ్ళు ప్రాణాలు తీయకండి అని ఎన్నిసార్లు చెప్పినా సరే పెడచెవని పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఎవరికైనా సరే ఉరిశిక్షలు వేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం ఇలాంటివి కనుక చేశారనుకోండి, ఇంకొకటికి బుద్ధి వస్తుంది. అమ్మో తాగి డ్రైవింగ్ చేసామనంటే రేపు ఇలాంటిది ఏదైనా జరిగిందంటే మన జీవితాలు పోతాయని భయం అనేది ఉంటుంది. ఎవరికి పడతాయండి శిక్షలు? ఈ 4 రోజులు చెప్పుకుంటాం, ఆ లోపలికి వెళ్ళాక వాడికి ఏం శిక్షలు పడ్డాయో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అది పరిస్థితి అనమాట. అయితే మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి 20 లక్షలు ఇవ్వడాన్ని కొంతమంది అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. ఆర్థిక సాయం చేయడంలో తప్పు లేదు, కాకపోతే ప్రజల సొమ్ము ఎందుకు ఆ గుద్దుని వాడి దగ్గర వసూలు చేసి ఇచ్చుంటే బాగుండేదని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి. ఆ కుటుంబానికి ఇలా ఆర్థిక సాయం చేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వసూలు చేసి ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంటే ఇది ప్రజల సొమ్మని కొంతమందికి కోపం వస్తుంది, ప్రజల సొమ్ముని ఈ రకంగా పంచిపెడతారా అని కూడా మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.